యుద్ధ వాతావరణం తెలుగు ప్రజలపైన అనేక భారాలు పడుతున్నాయి. ఇటీవల కాలంలో గల్ఫ్ వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంది, వారి కుటుంబాల్లో ఎలాంటి ఆందోళన చెందుతున్నారు? మన నిజామాబాద్ జిల్లాలోని పిప్రి గ్రామంలో ఉన్నాం. ఆ పిప్రి గ్రామస్తులు ఏమంటున్నారు, వారి వారి కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ఎన్ని రోజులైంది గల్ఫ్కి వెళ్ళి, వారి బాధలేంటి, వారికి ఉన్న కష్టాలేంటి, వాళ్ళు ఏమని కోరుకుంటున్నారు, వారి కుటుంబ సభ్యులు మాతో పాటు ఉండాలని కోరుకుంటున్నారా, వారు అనతి కాలంలోనే అక్కడికి వెళ్ళారు, వారి కుటుంబ సభ్యులు కొంచెం ఆర్థికంగా నిలబడితే బాగుండాలని కోరుకుంటున్నారా? వారు అయితే బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కుటుంబాలు ఇవి, చింత లేకుండా జీవించాలని అనుకుంటున్నారు. కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ గల్ఫ్ దేశాలకు పంపించినట్లు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులను అడుగుదాం. అమ్మ, మీ పేరేం పేరు? అనూష. ఎవరు వెళ్ళారు? మా ఆయన. ఎన్ని రోజులైంది? 4 months అవుతుంది. ఏంది ఏమన్నా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు? ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతుంది. ఇబ్బందులు అయితే ప్రాణాల చేతిలో పెట్టుకొని ఉంటున్నాము. ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుంటున్నాము. అంటే ఇప్పుడు ఇండియాకి వస్తే పరిస్థితి ఏంటి? మీరేమన్నా రమ్మని అంటున్నారా? ఎట్లా? అక్కడ సిచ్యువేషన్ని బట్టి ఒకవేళ అక్కడ బాగాలేకుంటే రమ్మంటున్నాం. ఇక్కడనే కలిసి జీవించాలి అనుకుంటున్నాం. మాతోనే ఉంటే పోగుంటుంది, కళ్ళ ముంగటనే చూసుకుంటాం కదా అనేసి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం చిన్న కుటుంబం, కొంచెం ఆర్థికంగా నిలబడాలనుకొని పంపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం మీరు అనుకునేది ఏంటి? అంటే మంచిగా ఉంటే అక్కడనే ఉంటే బెటరు. అక్కడ మంచిగా లేని కనీసం కళ్ళతోనే చూసుకుంటాం కదా, ఇటే ఉండి ఏదైనా చేసుకొని బతుకుతాం కదా అట్లా. అంటే అక్కడ ఇప్పుడు మొన్నటి వరకు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్లో యుద్ధం జరుగుతుంది. గల్ఫ్ దేశాల మీద కూడా పడితే కష్టమే కదా. అక్కడక్కడ పుకార్లు వేస్తున్నాయి, ఆడబడ్డాయి ఈడబడ్డాయి. మీ వాళ్ళు ఏమన్నా ఫోన్ మాట్లాడుతున్నారా? చేస్తారు. ఎట్లా ఉందంటే అక్కడ పరిస్థితి? పడుతున్నాయంట. మొన్నటిదాకా పడ్డంటే ఇప్పుడు ఏం లేదు, పర్లేదు అనేసి అంటున్నారు. మొన్నటిదాకా పడ్డాయని చెప్పిండ్రు. భయపడ్డారా మీరు? భయపడమ్మా. మీరు భయపడతారు ఇప్పుడు? భయమే ఉంటుంది కదా. ఇక్కడ మరో కుటుంబ సభ్యురాలు ఉన్నారు, వారిని అడుగుదాం. వాళ్ళు ఎవరు వెళ్ళారు, ఏం కథ, అలా పరిస్థితి. అమ్మ, ఎవరు వెళ్ళారు? అమ్మ, నా కొడుకు వెళ్ళిండు. ఎన్ని రోజులైంది? 8 నెలలు అయ్యాయి సార్. ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? ఇక బాంబులు పడుతున్నాయని అంటున్నారు. ఇక మేము ఈడ బెంగ పెట్టుకుంటున్నాం సార్. ఇక మరి ఇట్లా మా ఇంటికాడ ఉంటేనే మరి కారమో గంజం మేమా బిడిలు చేసేటోళ్ళం సార్, కూలి పని కొట్టేటోళ్ళము. ఏదో అక్కడ పోతే కొంచెం మంచిగా లైఫ్ మంచిగా ఉంటుందని అనుకున్నాం సార్. ఇప్పుడు అవన్నీ వాడ నుంచి భయం పెట్టుకుంటున్నాం సార్. భయం పెట్టుకున్న దానికి ఇక మరి అక్కడ బాంబులు పడుతున్నాయని అంటారు సార్. ఇక ఎట్లనో ఏమో రోజు రోజుకు మేము ఇదే బాధ లేగిస్తున్నాం. మాట్లాడుతున్నాం సార్. ఇక ఫోన్ చేసిందాక ఎదురు చూస్తున్నాం. ఇక పిల్లాడికి ఏమవుతుంది, ఏం కథ, బాంబులు బాగా పడుతున్నాయని ఇట్లా బాధలు పడుతున్నాం సార్. బాగా మేము ఇట్లా బాధపడి లింపి తోలేసినాం సార్. కానీ మాకు ఇప్పుడు ఇట్లా వేసే వరకు వెళ్ళంటే 8 నెలల బాకీలన్నా ముట్టాయి సార్. మేము బాగా పేదోళ్ళం, బీడీలు చేసుకుంటాం, కూలి పనికి వెళ్తాం. ఇంకా మరి ఆ బాకీలుగా మై ముట్టలేము. ఇప్పుడు బాంబులను మేము ఎట్లా బతకాలా సార్? ఇక ఏం పని, ఇక కూలి పనికే సార్ ఎల్లుడు. మీరు ఒకవేళ అలా పరిస్థితులు మంచిగా లేకుంటే ఇక్కడ రమ్మని కోరుతున్నారా? ఇక కారమో గంజో తింది బతుకుతామని అంటున్నాం సార్. ఇక ఇట్లా బాంబులు పడుతున్నాయని అంటున్నారు. ఆ బాకీలు చేసి కట్టుడైంది సార్. కలో గంజ తాగి మేము ఇక్కడ జీవనం కలిసి జీవిస్తాం, అందరం కలిసి ఇంటి దగ్గరనే ఉండి మేము మా పిల్లలని ఇక్కడికి రమ్మని కోరుతున్నాం. కానీ ఖచ్చితమైన పరిస్థితుల వల్ల మేము మా వాళ్ళు ఇండియాకు, ఎందుకంటే అప్పు సప్పు చేసి మేము గల్ఫ్ దేశాలకు పంపించాం. అక్కడ పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మా వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి దిగులు పడుతున్నాం. కానీ తప్పనిసరి పరిస్థితులు వస్తే ఇక్కడనే కలిసి జీవించవచ్చు, కలో గంజ తాగి బతకచ్చు. గొడ్డు కారం తినే అలవాటు మాది. కారమైనా సరే తిని అందరం కలిసి ఉందాం. మా కుటుంబాలన్నీ కూడా ఒక దగ్గర ఉంటే మేము అందరం బాగుపడతాం. ఇంతైనా సరే అప్పు సొప్పు చేసి మేము గల్ఫ్ దేశాలకు పంపించాం. కానీ పరిస్థితులు అలా లేవు. అందరం కలిసి ఉండాలనే కోరుకుంటాం. కొంత అప్పు అయింది,
ఆ అప్పు తీరిస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు మా వాళ్ళు. అక్కడ బాంబులు పడుతున్నాయని చెప్పి అంటున్నారు. వాళ్ళు ఫోన్ చేసే వరకు కూడా మేము ఎదిరి చూడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రభుత్వాలు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ప్రశాంతంగా సాగితే, యుద్ధం ఆపేస్తే మా వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసిన అప్పులని కూడా కొంచెం తీర్చి మా ఇండియాకు రావాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి కూడా మాకు తప్పదు. ఎందుకంటే చేసిన అప్పులు తీర్చాలంటే ఇక్కడ కూలీనాలికి వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా అందరం కలిసి ఉండాలనే కోరుకుంటున్నాం. జీవనం కలిసి సాగించాలనుకున్నాం. కాబట్టి వారు అక్కడ క్షేమంగా ఉండి ఇక్కడ మమ్మల్ని క్షేమంగా చూస్తారనే కోరుకున్నాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వారు ఇక్కడికి వచ్చినా ఇబ్బంది లేదు. కలిసి జీవించడానికి మా అప్పైనా సరే మేము కలిసి పని చేసుకొని అంతా మంచిగా సవ్యంగా సాగే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియాకు చెందిన అనేక మంది అక్కడ వలస కూలీలుగా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. దుబాయ్, సౌదీ లాంటి దేశాలతో పాటు ఇరాన్, ఇరాక్, అదేవిధంగా ఇజ్రాయెల్ లాంటి ప్రాంతాల్లో వలస కూలీలుగా వెళ్ళిన అనేక మంది అక్కడ స్థిరపడ్డవారు ఉన్నారు. అనేక మంది వలస కూలీలు వెళ్ళిన వారు ఉన్నారు. అక్కడ యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఇండియాకు సంబంధించిన వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి ఇండియాలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పిప్రి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ పిప్రి గ్రామానికి చెందిన అనేక మంది దుబాయ్, సౌదీ, ఇరాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు వెళ్ళిన వారు కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. గ్రామానికి సంబంధించిన వారు అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి, అక్కడ మీ కుటుంబ సభ్యులు ఉన్నారా ఎవరన్నా? ఏంది అసలు? నేనే బెరూన్ నుండి లాస్ట్ ఫిబ్రవరి 28కు వచ్చి ఉంటుంది. సో 28 ఫిబ్రవరి 1కి వచ్చిన 28కు నా రిటర్న్ టికెట్ ఉండే, క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ పరిస్థితులు అంత బాగాలేవు అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు ఫ్లైట్లు కూడా రన్ అవుతలేవు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు అంతా ఏం బాగలేదు. కానీ బేరన్ గవర్నమెంట్ మంచిగా టేక్ కేర్ తీసుకుంటున్నది. ఇక్కడ ప్రభుత్వం కూడా మమ్మల్ని మాసుంటే పౌరులని కొంచెం గుర్తించి ఏదో ఉపాధి ఇక్కడనే కల్పిస్తే మాకు అటు పోవాలని కూడా ఏమి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఉపాధి ఎటువంటి అవగాహన లేక ఇండియాలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆడ కూడా అంత పరిస్థితులు ఇప్పుడు ఏం బాగలేదు. అంటే ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు గల్ఫ్ లాంటి దేశాల్లో ఉపాధి కోసం వెళ్ళారు. ఇప్పుడు ప్రభుత్వము అక్కడ పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో మీ కుటుంబ సభ్యులు చాలులే సంపాదించింది అక్కడ పోయి ఏం చేస్తే ఇక్కడ మాతో ఉండాలి, కలిసి ఉండాలని చెప్పి కోరుతున్నారా? అవును, అలాగే కోరుతున్నారు వాళ్ళు. అసలు వెళ్ళడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేరు. వద్దు, ఇక్కడ నుండి ఏదో కూలోనాలో చేసుకొని బతుకుదాము, ఆడ ఇప్పుడు మీరు మా అందరిని ఇడిచిపెట్టి మీరు ఎట్లా వెళ్తారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. మాకు కూడా ఇక్కడ ఏం ఉపాధి లేక అక్కడికి వెళ్ళడం జరుగుతున్నాయి. గల్ఫ్లో ఉన్న వారందరూ ఇండియాకు స్వగ్రామాలకు తిరిగి వస్తే ఇక్కడ ఉపాధి లేక అనేక మంది కష్టాలు పడుతారు. ఇప్పటికీ ఉపాధి లేక దేశాలు వెళ్ళారు. ఇప్పుడు మీకు ఉపాధి కావాలంటే ప్రభుత్వాన్ని ఏం కోరుతుంది? ప్రభుత్వం అటువంటి చొరవ తీసుకొని ఏదో ఇప్పుడు మాకు వచ్చిన వర్కుని వాళ్ళు గుర్తించి మేము చెప్పుకుంటాం పలానా వర్క్ వస్తుంది, ఈ వర్క్ వస్తుంది అని చెప్పి ఆ వర్క్ మాకు గవర్నమెంట్ ఇక్కడనే ప్రొవైడ్ చేస్తే మేము ఇక్కడ ఏదో పని చేసుకుంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు నువ్వు బేరన్లో ఏం పని చేసినావు? నేను డ్రైవర్ బేరన్లో ఏవీ డ్రైవర్ వేసిన, ఆల్రౌండర్, అన్ని పనులు రూపుతాను. కంపెనీ కూడా మంచి కంపెనీ, అటువంటి కంపెనీ ప్రాబ్లం ఏం లేదు, మంచి కంపెనీ ఉన్నది. మళ్ళీ పోవాలనుకుంటే నీకు వీసా ఉందా? వీసా ఉంది, కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఫ్లైట్లు రన్ అయితే లేవు, బంద్ అయిపోయినాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. వీసా ఉన్నది. పోవాలనుకుని సిద్ధంగా ఉన్నావా? పోవాలని సిద్ధమే ఉన్నాం, కానీ ఇష్టం లేదు ఫ్యామిలీ వాళ్ళకి, ఎవరికి తోలేయాలని వాళ్ళు ఇష్టపడతలేరు. మొత్తానికి చూడొచ్చు, ఎన్నో ఏళ్ళు గల్ఫ్కి వెళ్ళాను. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మా కుటుంబ సభ్యులైతే మమ్మల్ని చాలే సంపాదించింది, ఇక్కడ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాల్సి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. అక్కడ దూరం కానరాని దేశానికి వెళ్ళి అక్కడ కష్టాలు పడే కంటే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఇక్కడే ఉండండి, కూలీనాలు చేసుకొని ఇక్కడే కలిసి జీవిద్దామని చెప్పి కుటుంబ సభ్యులు మమ్మల్ని అంటున్నారు. అందువల్లనే మాకు వీసా ఉంది, అక్కడ ప్రభుత్వం అక్కడ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ యుద్ధం కొనసాగుతున్న వేళ మాకు ఇబ్బందులు అవుతున్నాయి. అక్కడికి రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడే మాకు ఉపాధి కల్పిస్తే కుటుంబంలో సభ్యులతో కలిసి ఇక్కడ మేము అదే జీతానికి పనిచేస్తామని గల్ఫ్ వెళ్ళి వచ్చిన కార్మికులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.